హాయ్ అండి, అస్సలాముఅలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా చేసుకుందాము. బియ్యం నానబెట్టుకున్నాను. 1 గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, టమాటో, కారం, పసుపు, ధనియాల పొడి, చింతపండు నానబెట్టుకున్నానండి. శనగగింజలు, పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, మిరియాలు వేసుకుందామండి. కరివేపాకు, ఆనియన్, నూనెలోనే ఇలా బాగా ఫ్రై చేసుకుందామండి. శనగగింజలు వేసుకుందాము. పచ్చిమిర్చి ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటో ఆయిల్లోనే బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఉప్పు వేసుకుందాము. టమాటో బాగా ఉడికించుకోవాలండి. ధనియాల పొడి, కారము, పసుపు వేసుకుందాము. ఇలా ఆయిల్లోనే బాగా కలిపి కొంచెంసేపు మూసి పెట్టుకుందామండి. టమాటో బాగా ఉడికించుకుందాము. కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి వాటర్ వేసుకుందామండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇలా కలిపి బాగా కొంచెంసేపు మూసి పెట్టుకుందామండి. పొంగొచ్చేసింది. బియ్యం వేసుకుందాము. వేసి ఇలా బాగా కలిపి కొంచెంసేపు మూసి పెట్టుకుందాము. ఇలా ముక్కాలు భాగం బియ్యం ఉడికిపోయినాక ఇలా ఉడికించుకోవాలండి. ముక్కాలు భాగము చింతపండు గుజ్జు వేసుకుందామండి. ఇలా వేసి బాగా కలిపి కొంచెంసేపు మూసి పెట్టుకుందాము. ఇలా కలిపి కొంచెంసేపు దమ్కు వదిలేద్దామండి. బాగా దమ్ అయిపోయిందండి. చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది. టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమిట్లో ఎలా ఉందో కమిట్ చేయండి.